ఓహ్ అవును, నేను నీ యజమానిని చూశాను. అతను మరియు అతని ప్రజలు నా రాజ్యంలోకి ప్రవేశించారు. అతను గొప్ప సంపన్నుడు, అనేక పశువులు అతని వద్ద ఉన్నాయి. అతని అధీనంలో అనేక మంది పని చేస్తున్నారు. అతను ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుని ఆశీర్వాదం అతనితో ఉందని నేను విన్నాను. ఈ వార్తలు నిజమేనా? ఓ రాజా, మీ సమక్షంలో ఉండటం నాకు గొప్ప గౌరవం. నా యజమాని అబ్రాహాము గురించి మాట్లాడటం మరింత గౌరవంగా ఉంది. నేను అతని ఇంట్లోనే పెరిగాను. అతని పశువులన్నింటికీ నేను బాధ్యత వహిస్తున్నాను. మీరు అబ్రాహాము గురించి విన్న కథలు అన్నీ నిజమే. అతనికి దేవునిపై విశ్వాసం చాలా బలంగా ఉంది. ఒక సందర్భం గురించి నేను చెబుతాను. ఒకసారి దేవుడు అతని విశ్వాసాన్ని గొప్పగా పరీక్షించాడు. దేవుడు అతనితో ఇలా అన్నాడు: అబ్రాహామా, నీవు ప్రేమించే నీ కుమారుని తీసుకుని మోరియా ప్రాంతానికి వెళ్ళు. నేను చూపించే కొండపై అతనిని బలిగా అర్పించు. అబ్రాహాము తన కుమారునితో బయలుదేరాడు. మూడవ రోజు అతను ఆ స్థలాన్ని దూరంగా చూశాడు. గాడిదతో ఇక్కడే ఉండండి, నేను మరియు బాలుడు కొంచెం ముందుకు వెళ్తాము. మేము కొండపై ఆరాధన చేసి తిరిగి మీ వద్దకు వస్తాము. అబ్రాహాము బలికై అవసరమైన కలపను తీసుకుని తన కుమారునిపై పెట్టాడు. తాను చేతిలో మంట మరియు కత్తిని తీసుకున్నాడు. వారు ఇద్దరూ కలిసి నడిచారు. మార్గమధ్యలో ఇసాకు అబ్రాహామును ఇలా అడిగాడు: తండ్రి, బలికి కలప మరియు మంట ఉన్నాయి, కానీ బలికే కావలసిన గొర్రె ఎక్కడ ఉంది? నా కుమారుడా, బలికై కావలసిన గొర్రెను దేవుడు తానే ఏర్పాటు చేస్తాడు. దేవుడు చెప్పిన కొండకు వారు చేరుకున్నప్పుడు అబ్రాహాము ఒక బలిపీఠాన్ని నిర్మించి దానిపై కలపను అమర్చాడు. తరువాత తన కుమారుని కట్టేసి బలిపీఠంపై ఉంచాడు. అతను తన చేతిని చాపి కత్తిని తీసుకుని తన ప్రియ కుమారుని బలిగా అర్పించడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు ప్రభువు దూత: అబ్రాహామా, అబ్రాహామా, బాలుడికి ఏ హాని చేయవద్దు. ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది, నీవు దేవుని గౌరవిస్తున్నావు, ఎందుకంటే నీవు నీ ఏకైక కుమారుని నన్ను అడ్డుకోలేదు. అబ్రాహాము పైకి చూడగా తన వెనుక ఒక గొర్రెను చూశాడు. దాని కొమ్ములు పొదల్లో చిక్కుకున్నాయి. అతను వెళ్లి ఆ గొర్రెను తీసుకుని తన కుమారుని స్థానంలో బలిగా అర్పించాడు. అబ్రాహాము ఆ స్థలానికి ప్రభువు ఏర్పాటు చేస్తాడు పేరు పెట్టాడు. దూత మళ్లీ అబ్రాహామును పిలిచి ఇలా అన్నాడు: నీవు ఈ పని చేసినందున, నీ కుమారుని అడ్డుకోనిందున నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీ సంతానాన్ని ఆకాశపు నక్షత్రాల్లా, సముద్ర తీరపు రేణువుల్లా విస్తరింపజేస్తాను. నీవు నా ఆజ్ఞను పాటించినందున భూమి మీద ఉన్న అన్ని జనములు నీ ద్వారా ఆశీర్వదించబడతారు. తరువాత అబ్రాహాము తన సేవకుల వద్దకు తిరిగి వచ్చాడు. వారు అందరూ కలిసి బెయిర్షెబాకు బయలుదేరారు. ఇంతటి విశ్వాసంతో తన ఏకైక కుమారుని దేవునికై త్యాగం చేయడానికి అబ్రాహాము సిద్ధంగా ఉండటం నమ్మలేనిది. నీ యజమాని అబ్రాహాము నా రాజ్యంలో శాంతిగా ప్రవేశించాడా? ఈ కథ నిజమేనా? ఓ రాజా, ఈ కథ నిజమే, ఎందుకంటే నేను అబ్రాహాము మరియు అతని కుమారు ఆ ప్రయాణంలో పాల్గొన్న సేవకుల్లో ఒకణ్ణి. ఆ పరీక్షకు నేను ప్రత్యక్ష సాక్షిని. నా యజమాని అబ్రాహాము శాంతియుతమైన వ్యక్తి అని నేను మీకు హామీ ఇస్తాను. ఓహ్, నాకు స్పష్టంగా కనిపిస్తోంది. అబ్రాహాము దేవుడు తన అనుచరులను అత్యంత సమృద్ధిగా ఆశీర్వదించగలడు. అబ్రాహాముకు చెప్పు, ఇక్కడ నివసించేందుకు అతను స్వాగతించబడుతున్నాడు. నేను అతన్ని పిలిచి మాట్లాడమని ఆహ్వానిస్తాను. తన అనుచరులను పరీక్షించి అద్భుతమైన మార్గాల్లో ఆశీర్వదించే ఇలాంటి దేవుని గురించి నేను మరింత తెలుసుకోవాలనుకుంటున్నాను.